లైఫ్లో మనం ఓడిపోయామని అనిపించే మూమెంట్స్ చాలానే వస్తాయి. కానీ ప్రయత్నం ఆపకుండా ఉంటే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది. అలాంటి ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ అయితే ఇప్పుడు చెప్తాను, వినండి. ముందుగా మా ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కళ ఉండేది, ఒకరోజు పెద్ద సింగర్ అవ్వాలని చెప్పేసి. కానీ ఆ గ్రామంలో వాళ్ళందరూ నీ వల్ల కాదు, నీ దగ్గర డబ్బు లేదు, నీ వాయిస్ అంత బాగోలేదు అని ఎప్పుడూ డిస్కరేజ్ చేసేవారు అన్నట్టు. ఒకరోజు రాము అనే అబ్బాయి ఒక కాంపిటీషన్కి వెళ్ళాడు అన్నట్టు. అక్కడ చాలా టాలెంటెడ్ వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళని చూసి రాము అయితే భయపడ్డాడు. నేను వీళ్ళతో కాంపిటీషన్ నేను పాల్గొనలేను, చెయ్యలేను అని వెనక్కి వెళ్ళిపోవాలని అనుకున్నాడు అన్నట్టు. అప్పుడు ఒక ముసలతను ఆ అబ్బాయిని ఇలా పిలిచి చెప్పాడన్నట్టు, ఒక గింజ చెట్టు అవ్వాలంటే ముందుగా మట్టిలో పడాలి, చీకటి భరించాలి, వర్షంని తట్టుకోవాలి, అప్పుడే అది పెద్ద చెట్టు అవుతుంది. ఆ మాటలు అనేటివి రాము మైండ్లో అయితే స్ట్రాంగ్గా ఉండిపోయాయి అన్నట్టు. ఆ రోజు అతను కాంపిటీషన్ అయితే గెలవలేదు, కానీ ప్రాక్టీస్ని అయితే అస్సలు ఆపలేదు. ప్రతిరోజు కష్టపడ్డాడు. ఒక సంవత్సరం తర్వాత అదే స్టేజ్ మీద ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. అప్పుడు అందరూ క్లాప్ చేస్తుంటే రాము అయితే ఒక మాట అన్నాడు అన్నట్టు, నన్ను నవ్విన వాళ్ళ వల్ల కాదు, నేను ఆగకుండా ప్రయత్నించినందుకే నేను ఇక్కడ ఉన్నాను అని. ఇందులో మోరల్ వచ్చేసి ఏంటంటే, ఫెయిల్యూర్ అంటే ముగింపు అనేది కాదు, అది సక్సెస్కి ప్రాక్టీస్ సెషన్ లాంటివి. సో మనం ఎప్పుడైనా కానీ ఆగిపోకుండా ప్రయత్నిస్తేనే ఒకరోజు అని నీ టైం కూడా వస్తుంది. సో మనం ఎప్పుడైనా కానీ ఎదుటి వాళ్ళ మాటలకి డిస్కరేజ్ అవ్వద్దు. మన ప్రయత్నం మనం చేస్తేనే ఎప్పుడో ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది. సో నువ్వు కూడా గెటిన్ అవుతావు. దేనికైనా బాధపడద్దు, కుంగిపోవద్దు, వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు అని చెప్పేసి మనము ఫీల్ అవ్వకుండా మన ప్రయత్నం మనం చేయాలి, అంతే. ఈ స్టోరీ అయితే మీకు నచ్చితేనైతే ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.